ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ మాసం ఎలా ఉందో మీనరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. 2024వ సంవత్సరం మీనరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జ్యోతిష్యంలా, కానీ ధనం మాత్రం చేతిలో నిలబడదండి. కుడి చేతిలో ధనం వస్తుంటే ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. ఇంట్లో కానీ ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని చూసినా 1కి 4 సార్లు ఆలోచించి నమ్మకం చేసుకోవడం చాలా వరకు మంచిది. మీనరాశి వారి జాతకం స్వభావం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి ఆలోచన శక్తి అధికం ఉంటుందండి. అలాగే సనాతన ధర్మం పాటిస్తారు, పెద్దల మాట ప్రకారం నడుస్తారు, పెద్దల యోగబలం ప్రకారం నడుస్తారు. దైవ నమ్మకం చాలా ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం దైవ పూజలు కూడా చాలా చేస్తారు. అలాగే మాత్రం వీరికి ధర్మపరంగా కూడా మాత్రం చాలా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తొలగించుకునే యోగ బలం ఉంటుంది. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రేవతి నక్షత్రం వారు చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వీరికి వస్త్ర విషయంలో అన్ని వస్త్రాలు అనుకూలమే ఉంటాయండి. ఒక్క నలుపు వస్త్రం మాత్రం కలిసి రాదు. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం కొన్ని విఘ్నాలు తప్పవు. కాబట్టి వారి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా నవగ్రహాలని పూజ చేయటం, అలాగే వీరి జాతకంలో శివుడికి అభిషేకం చేపించడం చాలా వరకు మంచిదండి. రుద్రాభిషేకం కానీ జలాభిషేకం కానీ లేదా మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అభిషేకంలో ఎన్ని రకాలు ఉంటుందో ఆ శివుడికి అన్ని రకాలుగా అభిషేకం వారి శక్తిని బట్టి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అలాగే అమ్మవారిని ఆ అన్నపూర్ణ దేవతని మాత్రం పూలతో పూజ చేయించడం చాలా మంచిది. అలాగే శక్తిగల దేవత దుర్గమాతకు మాత్రం పసుపు కుంకుమార్జనతో పూజ చేయించడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వీరి పేరు మీద. వీరి జాతకానికి దృష్టి దోషం కూడా అధికం ఉన్నది. ఆ దృష్టి దోషం పోవడానికి బుధవారం రోజు బూడిద గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం చాలా మంచిది. పచ్చని వస్త్రంతో కట్టడం చాలా మంచిది. అది కూడా మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపించుకొని కట్టడం చాలా వరకు మంచిగా ఉంటుందండి. అది దృష్టి దోషం ఎంత ఉంటుందో ఆ దృష్టి అనేది ఆ బూడిద గుమ్మడికాయ మీద ఆ వస్త్రం మీద ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. పచ్చ వస్త్రం అంటే పసుపు వస్త్రం కానీ పచ్చ వస్త్రం కానీ ఆ దృష్టి పడి వారి ఇంటి మీద ఉన్న దృష్టి ఆ గుమ్మడికాయ మీద వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రసం కారుతూనే ఉంటుంది. ఆ రసంతో పాటు అది గుమ్మడికాయ అనేది చాలా దగ్గరకు అవుతుంది. దాని మూలంగా దృష్టి పోయే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి పేరు మీద. మొదటిసారి 5 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలు వేసినా కానీ కూడా వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. అంటే ఏ విషయంలో కలిసి రావచ్చు అనుకోవచ్చు. స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పవు. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం సంతాన విషయంలో, సంసార విషయంలో, పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుంది. దాంపత్య విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విషయంలో మాత్రం సరిసమాన యోగబలం ఉంటుంది. వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే విద్య విషయంలో పెద్దల ప్రకారం కాకుండా సొంతంగా వారి ఇష్ట ప్రకారం ఈ రంగంలో నడవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి. వీరి జాతక బలానికి చూడాలంటే అంశబలం మంచిగా ఉన్నది వీరి పేరు మీద. ఇంకా ధన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. ఇంకా మాత్రం ముఖ్యంగా నిరుద్యోగులు శుభార్తలు వినే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులు బదులు కోరుకునేవారు వారు కోరుకున్న చోట బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వీరి మీద నిందలు ఆరోపణలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం
రవాణా శాఖకు సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుడిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదంటారండి. అలాగా దానివలన మాత్రం ఆ ఈశ్వరుని అభిషేకం చేయించడం చాలా మంచిది. రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మిక్కిలి మంచిదండి వీరి జాతక బలానికి. అలాగే వివాహ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో అన్నిట్లో ఇబ్బందులు పడుతున్నవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, అలాగే మామూలుగా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ రంగం వ్యాపారస్తులు కావచ్చు, వారికి కూడా చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. 5, 6 గవ్వలు పడ్డాయి. మొదటిసారి 5 గవ్వలు, రెండవసారి 6 గవ్వలు, మూడవసారి ఎన్ని గవ్వలు పడతాయో చూద్దామండి. మూడవసారి ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉందండి. వీరి జాతక బలంలో విద్యాపరంగా, ఆరోగ్య పరంగా, కళ్యాణ పరంగా, సంతాన పరంగా, ఉద్యోగపరంగా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. వీరికి ఎవరు ఇబ్బంది పెడతారో వారే వీరికి మంచి చేసే అవకాశం ఉంటుంది. అని కుటుంబంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు చిక్కులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం స్థలం కొనాలనుకునేవారు, స్థలం తీసుకోవాలనుకునేవారు, అలాగే గృహం తీసుకోవాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ రంగం నుంచి మాత్రం వీరు వృద్ధి చెందాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరు జ్యోతిష్యంలో విద్యలో మాత్రం ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసికపరమైన ఒత్తిడి కావచ్చు, లేకుంటే మాత్రం ఆరోగ్యపరమైన ఒత్తిడి కావచ్చు, శారీరకంగా ఇబ్బందులు కావచ్చు, అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అవంతరాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం ఇందాక వీరికి 5 గవ్వలు పడ్డాయి, 6 గవ్వలు, 11 గవ్వలు, ఈ 6 గవ్వలు, మొత్తం వీరి జాతకానికి 17 గవ్వలు పడ్డాయండి. 17వ సంఖ్య ఈ మీనరాశి వారికి అంతా కలిసి రాదు. కానీ అయినా సరే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 2 సార్లు శుక్రమహార స్థానం గవ్వలు పడ్డాయి కాబట్టి మంచి జరిగే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీ దేవతలకు పూజ చేయడం చాలా మంచిది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. పురుషులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ పురుషులకు ఇబ్బందులు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈశ్వరుడి అభిషేకం చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.